హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు మరొక బ్యూటిఫుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే మన బిర్యానీ అండి. చాలా ఎమ్మీగా ఉంది కదా చూస్తుంటే. ఇన్స్టాగా మార్నింగ్ టైం పిల్లల లంచ్ బాక్స్కి చాలా త్వరగా అయిపోతుంది. ఓకే అండి, ఈ వెజిటేబుల్ బిర్యానీలోకి మనకి అన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే దీంట్లోకి క్యాప్సికమ్, బీన్స్, పొటాటో, క్యారెట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నా కాడ అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ ఇవేనండి. కొంచెం కాలీఫ్లవర్ కూడా ఉంది, అది కూడా నేను దీంట్లో యాడ్ చేసుకుంటానండి. మీ కాడ బఠానీ, ఎక్స్ట్రా బఠానీ ఇంకేమున్నా మీకు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో నచ్చితే మనం మీల్ మేకర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఖచ్చితంగా మీల్ మేకర్ అనేది యాడ్ చేస్తాను. చూడండి ప్లేట్ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో. తర్వాత టమాటో, ఆనియన్స్, చిల్లీ అండ్ కర్రీ లీవ్స్ కూడా మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. రండి, లేట్ ఎందుకు, బిర్యానీ తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం వచ్చేసి గిన్నె తీసుకుందామండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం రైస్ అనేది కొలుచుకుందాం. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసుకున్నాను. 1 గ్లాస్ బాస్మతి రైస్, 1 గ్లాస్ నార్మల్ రైస్ అనేది యాడ్ చేసుకున్నాను. బాగా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని 30 మినిట్స్ అనేది నేను ఇప్పుడు దాన్ని నానబెట్టుకున్నానండి. పదండి మనం ఇప్పుడు బిర్యానీ తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ గ్యాస్ మీద కుక్కర్లో చేస్తున్నాను అండి. కుక్కర్ పెట్టుకుందాం. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకుందాం. 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. బిర్యానీ దినుసులు చూసారు కదా, అన్నీ ఉన్నాయి కదా, అన్నీ యాడ్ చేసుకుందాం. దాన్ని లైట్గా డ్రై రోస్ట్ చేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అనేది యాడ్ చేసుకుందాం. బాగా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాం కదా. ఈ ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత బాగా కలుపుకుందామండి. చూడండి, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో అనేది కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. 1 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి దీంట్లో. మనం ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ అన్ని డ్రై రోస్ట్ బాగా వేగాయండి. బాగా వేగి బ్రౌన్ కలర్లో టర్న్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అనేది దీంట్లో యాడ్ చేసుకుందాం. అన్ని వెజిటేబుల్స్ వేసుకొని కొంచెం బాగా కలుపుకుందాం. ఉప్పు కూడా 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్పు యాడ్ చేసుకుందాం. నేనైతే దీనికి కల్లుప్పే వాడతానండి. మీరు ఏదైనా వాడుకోవచ్చు. సాల్ట్ వాడచ్చు, పింక్ సాల్ట్ వాడచ్చు. మసాలాలు యాడ్ చేస్తానండి. 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 2 టీ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేశానండి. పిల్లలకి కదా లైట్ మసాలాలతోనే చేస్తున్నాను. చూడండి, మన వెజిటేబుల్స్ అనేవి 50% బాయిల్ అయ్యాయి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. పర్ గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ కాబట్టి నేను ఇప్పుడు దీంట్లో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశానండి. ఈ వాటర్ అనేది మనకి బాగా హీట్ అయ్యి బాగా తెల్లేంతవరకు మనం ఉంచుకోవాలండి. బాగా తెల్లిన తరువాతనే మనం దీంట్లో రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడే వెజిటేబుల్స్లో మీల్ మేకర్లో ఉండే ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగుతుంది. రైస్ అనేది టేస్టీగా వస్తుంది. చూడండి ఎంత బాగా వాటర్లోకి ఆ స్పైసెస్ అన్నీ వాటర్లోకి వచ్చాయో చూడండి. ఇప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసుకుందాం. ముందుగా 3 టైమ్స్ వాష్ చేసి కడిగి పెట్టిన రైస్ అనేది ఇప్పుడు మనం కుక్కర్లో యాడ్ చేసుకుందాం. చూడండి, బాగా కలుపుకుందాం. పైదాకా వచ్చేసింది రైస్. బాగా కలుపుకుందాం కదా. చూడండి ఎలా ఉందో. ఎక్కువ స్పైసెస్ ఏది యాడ్ చేయలేదు, మసాలాలు కూడా ఎక్కువ ఏం యాడ్ చేయలేదు. కావాలంటే మీరు 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి తురుము పొడి, అది కూడా బయట హోల్సేల్గా అమ్ముతున్నారు. ఇంట్లో ఉన్న మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుందాం. వన్స్ మీరు సాల్ట్ చూసుకొని సరిపోకపోతే వేసుకోండి. నేనైతే 2 విజిల్స్ దాకా ఉంచుకున్నా అంటే మీరు కూడా 2 విజిల్స్కే సరిపోతుంది. 2 విజిల్స్కి ఉంచుకున్న తర్వాత మన ఎమ్మీ బిర్యానీ అనేది చూడండి రెడీ అయిపోయింది కదా. చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. కుక్కర్లో 10 మినిట్స్లో మనం ఇట్లా వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవచ్చండి. పిల్లలు అడిగినప్పుడు ఎప్పటికప్పుడు మనం ఇంట్లో ఉన్న కూరగాయలతోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ వెజిటేబుల్ బిర్యానీ. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత
పొడి పొడిగా వచ్చిందో మీరు కూడా ఇది కన్ఫామ్గా ట్రై చేయండి. ఇప్పుడు మా బాబుకి ఇది రెసిపీ అంటే చాలా ఇష్టం. మా బాబుకి రెసిపీ అనేది ఎలా ఉందో మా బాబుని అడిగి చెప్తానండి. మీరు ఈ రెసిపీని పిల్లల కోసం అయితే చాలా బాగా చేసి పెట్టచ్చు. వెజిటేబుల్స్ అన్నీ పిల్లలకి ఉంటాయి. చూడండి మా బాబు సూపర్ ఉందని చెప్పి మా బాబుకి చాలా అంటే చాలా నచ్చిందండి. ఇప్పుడు నేను దీంట్లోకి పెరుగు చట్నీ అనేది ప్రిపరేషన్ చేస్తున్నాను. చూడండి, సాల్ట్ వేసుకున్నాం, ఒక ఆనియన్, 2 or 3 చిల్లీస్ అండ్ కొత్తిమీర వేసుకొని ఈ పెరుగు చట్నీ అనేది నేను రెడీ చేసుకున్నాను. చూడండి బిర్యానీ అనేది ఎంత బాగా కలర్ఫుల్గా పొగలు వస్తూ ఉందో. ఓకే, మనం ఇప్పుడు ఎమ్మి బిర్యానీని టేస్ట్ చేసి చెప్పేసాం కదా ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుందండి. ఇన్స్టాగా అంటే జస్ట్ 10 minutesలోనే చూడండి ఎంత ఎమ్మి బిర్యానీ రెడీ అయిపోయిందో. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వెజిటేబుల్స్ అన్నీ, పోషకాలన్నీ మనం ఒక మీల్లోనే అందిస్తామండి. దీంట్లో చాలా పోషకాలు వెళ్తాయి పిల్లలకి. చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.